మీ సేవ నుండి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు నింపవలసిన ఫామ్. ఈ ఫామ్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకరికి పెద్దవారికి తీసుకోవడానికైతే, మరొకటి స్టూడెంట్స్కి తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం స్టూడెంట్స్కి తీసుకోవడానికి చూద్దాం. ఇది స్టూడెంట్కి ఫీ రియంబర్స్మెంట్స్ కొరకు ఉంటుంది. ముందుగా మనకు ఇక్కడ ఐ అనే దగ్గర స్టూడెంట్ నేమ్ రాయాలి. ఇక్కడ సన్ ఆఫ్ ఫాదర్ నేమ్ రాయాలి. ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ మొత్తం ఇంటి పేరుతో రాయాలి. ఎక్కడైనా ప్రతి దగ్గర ఇంటి పేరుతో రాయాలి. తర్వాత ఏజ్ ఎంత ఉందన్నది రాయాలి. ఇయర్స్ హ్యావింగ్ అండ్ అక్యుపేషన్ ఆఫ్, మనం అక్యుపేషన్ అంటే మనం ఏం వర్క్ చేస్తామనేది రాయాలి. అక్యుపేషన్ ఆఫ్ అంటే స్టడీయింగ్ అని రాయాలి. రెసిడెంట్ ఆఫ్ అంటే మీ ఊరి పేరు రాయాలి. ఎగ్జాంపుల్ మీ యొక్క హౌస్ నెంబర్ రాయాలి. ల్యాండ్ మార్క్ దాదాపు మీ ఊరే ఉంటుంది, ఊరు పేరు రాయాలి. టౌన్ దగ్గర మీ యొక్క సిటీ రాయాలి. ఇక్కడ మండలాన్ని దగ్గర కూడా మండల్ రాయాలి. మీ ఏరియా పిన్ కోడ్ రాయాలి. ఉదాహరణకు 505455. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అనేది, ఐఎమ్ డూయింగ్ అంటే ఏం చేస్తున్నాం అనేది రాయాలి. ఇక్కడ స్టడీయింగ్, స్టూడెంట్ కాబట్టి స్టడీయింగ్ అని రాయాలి. మనకు ఇన్కమ్ ఎంత వస్తుంది, సంవత్సర ఆదాయం ఎంత ఉంటుంది అనేది ఇక్కడ రాయాలి. ఇది దాదాపు ఫీ రియంబర్స్మెంట్స్ కోసం అయితే 1 lakh లోపు ఉన్న వారికి ఈ ఫీ రియంబర్స్మెంట్స్ ఇది వర్తించుతుంది. కాబట్టి 1 lakh లోపులోనే ఇది అమౌంట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. కాబట్టి 1 lakh లోపు రాయాలి. ఎంత రాసినా పర్లేదు, 1 lakh లోపు రాయాలి. ఎగ్జాంపుల్ 90,000. ఇక్కడ రూపీస్ వర్డ్స్లో రాయాలి. మనం ఈ బిలాంగింగ్ టు, ఇక్కడ మనకు క్యాస్ట్ అన్నారు, క్యాస్ట్ కాబట్టి మనకు ఏం క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాలి. ఉదాహరణకు బీసీ అని రాసి, లేకపోతే ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అని రాసి, మళ్ళీ దానిలో సబ్ క్యాస్ట్ కూడా ఉంటుంది, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ బీసీబీ అని రాశాను. ఇలా సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇన్కమ్ ఈజ్ నెసెసరీ ఫర్ మై సన్ డాటర్, ఇక్కడ మీ యొక్క పేరు రాయాలి. హూ ఈజ్ స్టడీయింగ్ ఎట్, మీరు ఎక్కడ చదువుకుంటున్నారు ఆ కాలేజీ పేరు అది రాయాలి. ఎగ్జాంపుల్ మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ అనే దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి. ఎప్పుడైనా ఇక్కడ ఇంటి పేరుతో మొత్తం రాయాలి. వెదర్ ఎంప్లాయిడ్, ఎస్ ఆర్ నో అని పెట్టాలి. ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. డిసిగ్నేషన్, ఒకవేళ మీ డాడీ ఎంప్లాయ్ అయితే వారు అంటే ఏం వర్క్ చేస్తారన్నది ఇక్కడ రాయాలి. డిసిగ్నేషన్, సాలరీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ నో అని పెట్టాం కాబట్టి ఇవి రాయనవసరం లేదు, ఇక్కడ కూడా నో అని పెట్టేస్తే సరిపోతుంది. నేమ్ ఆఫ్ ది మదర్, మీ యొక్క మదర్ నేమ్ రాయాలి. ఇక్కడ అగ్రికల్చర్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టి ఇక్కడ అగ్రికల్చర్ ఎవరి పేరు మీద ఉందో, ఫాదర్ పేరు మీద ఉంటే ఫాదర్ పేరు ఇక్కడ రాసి, మదర్ పేరు మీద ఉంటే ఒకవేళ మదర్ పేరు రాయాలి. ఇక్కడ
అది మీరు అక్కడ క్రాప్ గ్రౌండ్ ఇన్ ల్యాండ్ అంటే మీరు ఏం పండిస్తున్నారు అనేది ఇక్కడ రాయాలి. ఒకవేళ ఏది లేనట్టయితే నో అని పెట్టేయండి, అయిపోతుంది. ఇవన్నీ ఏవి రాయడం ఉండదు. వెదర్ డ్రై ఆర్ వెట్ ల్యాండ్ అంటే ఒకవేళ బీడు భూమి అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, సరిపోతుంది. టోటల్ అగ్రికల్చర్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ రాయాలి. అగ్రికల్చర్ మీద సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇక్కడ రాయాలి టోటల్. ఒకవేళ మీ ఫాదర్ బిజినెస్ చేసినట్లయితే ఇక్కడ బిజినెస్ నేమ్ రాయాలి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఓన్డ్ బై ది ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయనేది ఇక్కడ రాయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా రాశాను. మెన్షన్ టైప్ ఆఫ్ వెహికల్, మీరు 2 వీలర్ బైక్ యూజ్ చేస్తున్నారా లేదా 3 వీలర్ ఉందా, మీకు 4 వీలర్ ఉందా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. వెహికల్ రిజిస్టర్డ్ ఆన్ హూజ్ నేమ్ అంటే ఎవరి పేరు మీద ఆ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళ పేరు రాయాలి ఇక్కడ. టైప్ ఆఫ్ హూజ్ మెన్షన్ వెదర్ ఆర్సీసీ, మీకు ఇక్కడ మీకు బిల్డింగ్ ఉందా లేదా రెగ్యులర్ అది ఉందా ఇల్లు అనేది ఇక్కడ రాయాలి. మెన్షన్డ్ వెదర్ ఇందిరమ్మ హౌస్, ఒకవేళ మీకు ఇందిరమ్మ హౌస్ ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అని పెట్టాలి, లేదని అంటే నో అని పెట్టాలి. నో, ఓకే. ఆర్సీసీ అంటే బిల్డింగ్ ఉంటే ఆర్సీసీ అని రాయాలి. ఒకవేళ మీరు హౌస్ కట్టేటప్పుడు అమౌంట్ ఎంత అయింది అనేది ఐడియా ఉంటే మీరు ఇక్కడ అమౌంట్ వేయాలి. వెదర్ కన్స్ట్రక్టెడ్ విత్ లోన్ ఇఫ్ సో అమౌంట్ అండ్ ఒకవేళ మీరు బ్యాంకు నుండి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ లోన్ ఎంత తీసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎనీ అదర్ టైప్ ఆఫ్ హౌస్, మీకు ఏదైనా ఇంకా వేరే హౌస్ ఉందా అంటే ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. వెదర్ లివింగ్ ఇన్ ఓన్ హౌస్ ఆర్ రెంటెడ్ హౌస్, ఎస్ ఓన్ హౌస్ అని రాయండి. ఇఫ్ రెంటెడ్ మెన్షన్డ్ రెంట్ అమౌంట్, ఒకవేళ మీరు రెంట్ హౌస్లో ఉన్నట్టయితే మీరు రెంట్ ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అది అమౌంట్ ఇక్కడ రాయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి ఇక్కడ. టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ నేను పైన 90 వేసాను కదా, 90,000 ఇక్కడ 90,000 వేసాను కాబట్టి ఇక్కడ కూడా మనం 90,000 వేయాలి, సేమ్గా మ్యాచ్ అయ్యేటట్టుగా. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. ఈ కింద మనకు పేరెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఉన్న సైన్లు మనకు విఆర్ఓ సిగ్నేచర్ చేయించాలి, అదేవిధంగా ఇక్కడ ఎంఆర్ఐ సిగ్నేచర్ చేయించాలి. మీకు మండల ఆఫీస్లో ఉంటారు వీళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సైన్ చేయించి మీ సేవలో సబ్మిట్ చేసినట్టయితే మీకు ఒక వారంలో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం మీ సేవలో తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.